తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో స్కామ్ బయటపడిన ఉన్నతాధికారులు స్పందించనుంది. ప్రస్తుతం ఎండీ చంద్రశేఖర్ రెడ్డి దీనిపై రియాక్ట్ కావడం లేదు. తాజాగా ఆడిటింగ్ లో ఇంటి దొంగల వ్యవహారం బయటపడింది. దీంతో ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు. ఆర్ఐసీలో జరిగిన వ్యవహారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఆరా తీశారు. మరోవైపు అధికారుల ఆదేశాలను స్ట్రైఫా కంపెనీ కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. స్ట్రైఫా విషయంలో ఎండీ చంద్రశేఖర్ రెడ్డి అలసత్వం ప్రదర్శిస్తూనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పేరుతో 8 కోట్లు గోల్మాలైనట్లు గుర్తించారు. థర్డ్ పార్టీ కంపెనీని తెరపై చూపెట్టిన ఆర్ఐసీ అధికారులు చక్రం తిప్పారు. కేరళలో జలవాణి మిషన్ కాంట్రాక్ట్ ను స్ట్రైఫా కంపెనీకి వచ్చేలా ఒప్పందం కుదుర్చడంతో పాటు స్ట్రైఫాకు కావాల్సిన నిధులన్నీ కార్పొరేషన్ నుంచే విడుదల చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా నిధులను అధికారులు ప్రైవేట్ కంపెనీకి మళ్లించారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న స్ట్రైఫాతో రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకోగా అప్పటి ఆర్ఐసీ అధికారులు ఆ పనులన్నీ థర్డ్ పార్టీకి అప్పగించారు. స్ట్రైఫా ప్రాజెక్టుతో పాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీర్లు కార్పొరేషన్ నిధులు కాజేస్తూ వచ్చారు. అప్పటి ఎండీ 3 ఇంజనీర్లు కలిసి గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ లో కార్పొరేషన్ మాజీ ఎండీ జేమ్స్ కలవల, ఎస్సీ రమేష్ బాబు, డిఈ కృష్ణ, ఈ గురుప్రసాద్ సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 27 కోట్ల రూపాయల బిల్లులను ఆర్ఐసీ స్ట్రైఫాకు సమర్పించగా ఇందులో కేవలం 17 కోట్లు మాత్రమే స్ట్రైఫా చెల్లించి మరో 11 కోట్లను ఆర్ఐసీకి ఇగనామం పెట్టింది. తాజాగా అధికారులు ఆడిటింగ్ నిర్వహించడంతో ఇంటి దొంగల వ్యవహారం పూర్తిగా బయటపడింది. స్కామ్ బయటపడటంతో ప్రస్తుత కార్పొరేషన్ ఎండీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం చివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లడంతో మంత్రి సీరియస్ అయ్యారు. 11 కోట్ల చెల్లింపు విషయంలో స్ట్రైఫా చేతులెత్తేస్తుండటంతో నిధులు ఎలా రాబట్టాలో తెలియక ఆర్ఐసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఒకటి ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. అదే ఆ సంస్థలోని ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమవుతోంది. రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే నీటిపారుదల పనులను ఇది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వర్క్స్ చేస్తున్న కోఆపరేటివ్ కార్పొరేషన్ కావడంతో దీన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి కిందే కొనసాగిస్తున్నారు. అందుకే దీనిపై పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. దాన్ని సాకుగా చేసుకునే ఇప్పుడు ఆ సంస్థ నిధులనే పక్కదారి పట్టించి సొంత వ్యాపారాలు చేసుకోవటం చూస్తుంటే దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. తెలంగాణ ఆర్ఐసీలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి ఆ డబ్బునంతా ముక్కుపిండి వసూలు చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. మనకి వాసు, తెలంగాణ ఆర్ఐసీలో అక్రమాల గురించి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. దీని గురించి ఎలా ముందుకెళ్లబోతుంది, అసలు ఎలా రాబడతారు డబ్బు? తెలంగాణ వ్యవసాయ శాఖకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ సంబంధించి ఆర్ఐసీలో ఒక భారీ స్కామ్ చోటు చేసుకుంది. దాదాపు 17 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కేరళలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్టర్కు అప్పనంగా అప్పజెప్పిన అంశానికి సంబంధించి కూడా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 17 కోట్ల రూపాయలను కూడా కేరళలో ఏదైతే కాంట్రాక్ట్ ఒప్పందం చేస్తున్నటువంటి స్ట్రైఫా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఎండీతో పాటు ఇతర 3 ఇంజనీర్లు కలిపి కూడా 17 కోట్లు కట్టబెట్టిన నేపథ్యం. కానీ ఇప్పటివరకు 2023లో ఈ యొక్క కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇప్పటివరకు కూడా కేవలం ₹1 కోటి మాత్రమే ఆ యొక్క కంపెనీ తిరిగి ఇచ్చింది. ఇంకా దాదాపు 16 నుంచి 18 కోట్ల రూపాయలు ఇంకా రావాలని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఏదైతే ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పటికే ఆయన సమాచారం అందింది. కానీ ఇప్పటిదాకా కూడా అంటే ఎలాంటి రికవరీ లేకుండా కంపెనీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రి ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఏమాత్రం ఏదైతే పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఏమాత్రం లెక్క చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ శాఖ ఎండీ చంద్రబాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కేరళలో జలవాణి మిషన్లో పైప్ లైన్ ప్రాజెక్ట్ చేపడతా ఉన్నాడో ఈ తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ సొమ్మును అప్పనంగా వాడుకుంటూ ఉన్నాడన్న అంశానికి సంబంధించి కూడా అధికారులు కూడా ప్రస్తుతం ఆ శాఖకు ఎండీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, హాకాకు సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పూర్తి నివేదికను ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుకి ఇచ్చారు. కానీ అది మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ సాగడం లేదు. కనీసం కంపెనీ నుంచి రికవరీ కూడా రావడం లేదు. అంటే దాదాపుగా కార్పొరేషన్లో ఉన్నటువంటి సొమ్మంతా ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు అంటే ఎందుకు అకౌంట్స్ ఖాళీగా ఉన్నాయని
చేసినటువంటి ఏదైతే ఆడిటింగ్లో కూడా మొత్తం ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ స్కామ్ మొత్తం కూడా అప్పటి ఎవరైతే ఎండీగా ఉన్నటువంటి జేమ్స్ కల్వలతో పాటు ఎస్సీ రమేష్ బాబు, డిఈ కృష్ణ, ఈఈ గురుప్రసాద్ ప్రధాన సూత్రధారులుగా తెలుస్తోంది. ఈ నలుగురు మాత్రమే ఎక్కడ కూడా ఉన్నతాధికారుల సంబంధం లేకుండా ఎక్కడ మినిస్ట్రీకి కానీ ఏదైతే ఆ శాఖ కమిషనరేట్కి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరికి సంబంధం లేకుండా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 17 కోట్ల రూపాయలు అప్పనంగా ఒక ప్రైవేట్ కంపెనీకి, ఎందుకంటే కేరళలో అసలు ఇక్కడ తెలంగాణలో రూరల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కదిద్దాల్సినటువంటి ఈ సంస్థ ఎందుకు కేరళలో ప్రాజెక్టు చేపట్టిందంటే ఆ ప్రాజెక్టు వెనకాల కూడా ఈ నలుగురు ఉద్యోగుల పాత్ర ఉందనేది మాత్రం స్పష్టమవుతోంది. మొత్తం ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏదో స్టెఫా అనే కంపెనీ వెనకాల కూడా ఈ నలుగురి అధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. మరోపక్క స్టెఫాతో ఎవరైతే ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ పేరుతో కూడా ఎంఓయూ చేసుకొని పనులు చేసే పనిలో భాగంగా దాదాపు కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టిన అంశానికి సంబంధించి కేవలం నలుగురు అధికారులు కలిసి కూడా తెలంగాణ రూరల్ ఇరిగేషన్ సంబంధించిన కార్పొరేషన్లు కూడా 17 కోట్లు కొల్లగొట్టారు. ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చాలా ప్లానింగ్గా జరిగింది. ఎవరు పట్టించుకునే నాదులే లేనటువంటి అంశంలో కూడా అంతా తామే వ్యవహరించారు. దీనికి సంబంధించి తాజాగా ఉన్నటువంటి ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినప్పటికీ కేవలం ఆ కంపెనీతో ఎంఓయూ చేసుకుని రికవరీ చేసే ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిపైన ఇన్వెస్టిగేషన్ కానీ ఆదేశించే అధికారం కానీ లేదంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక తెప్పించుకొని కూడా విచారణకు ఆదేశించే ఇప్పటిదాకా జరగలేదు. కానీ ఇప్పటివరకే ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి వెళ్ళింది, తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ దృష్టికి వెళ్ళింది. కానీ వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే అంశానికి సంబంధించి ఎవరున్నారు దీని వెనకాల అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ సొమ్మును సొంత అవసరాల కోసం ఎలాంటి కార్పొరేషన్కు మేలు జరగకుండా తెలంగాణలో చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కంపెనీ వ్యవస్థ దగ్గర ప్రైవేట్ కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవాలి. కానీ ఏకంగా ఇరిగేషన్ కార్పొరేషనే ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఒప్పందం చేస్తున్న నేపథ్యం అంటే పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది చాలా స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి యొక్క స్కామ్ సంబంధించి కూడా వెనక ఎవరున్నారు, కేవలం నలుగురు అధికారులేనా లేదంటే అప్పటి ఎవరైనా మంత్రులు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఇంకా ఏదైనా ఐఏఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా 17 కోట్ల రూపాయలు పక్కదారి పెట్టిన నేపథ్యంలో కూడా స్టెఫా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంపెనీ దగ్గర నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అధికారుల పైన, ఆ మంత్రిత్వ శాఖ పైన, ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించకపోవడం, కేవలం రికవరీ చేస్తున్నామని మాత్రమే చెప్తున్న తీరుకు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా దీని వెనకాల ఎవరున్నారనే అస్తానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడాల్సిన అవసరం కనిపిస్తుంది. రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్కు సంబంధించిన డబ్బు ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిఎఫ్ డబ్బులతో పాటు అనేక రకాలుగా వాళ్ళు రావాల్సినటువంటి అన్నీ కూడా ఆగిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులతో పాటు జీతభత్యాలకు సంబంధించిన వ్యవహారంతో పాటు అన్ని కార్పొరేషన్లో ఉన్న సొమ్మంతా కూడా మాయమైపోయిన నేపథ్యంలో కూడా కార్పొరేషన్ మనుగడే అస్తవ్యస్తంగా మారినటువంటి నేపథ్యం. కాబట్టి ఉద్యోగులంతా కూడా బిగ్ టీవీని ఆశ్రయించిన నేపథ్యంలో బిగ్ టీవీ దీన్ని ప్రస్తుతం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కలగజేసుకొని ఆ 17 కోట్ల రూపాయల రికవరీతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు నలుగురు ఉన్నారో ఎవరైతే ఎండి జేమ్స్ కల్వల ఇప్పటికే రిటైర్ అయ్యారు, ఎస్సీ రమేష్ బాబు, డిఈ కృష్ణతో పాటు ఈఈ గురుప్రసాద్ వీళ్ళంతా కూడా నలుగురు ప్రధాన సూత్రధారులుగా మొత్తం ఈ స్కామ్కు తెరలేపారనేది చాలా స్పష్టమవుతుంది. అయితే మనం వీళ్ళతో మాట్లాడే నేపథ్యంలో కూడా చేసింది తప్పే, మేము కార్పొరేషన్ కోసం చేశామని చెప్తా ఉన్నారు, కానీ ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ గత కొంతకాలంగా ప్రభుత్వంతో పాటు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆ శాఖ ఎండీతో పాటు పలు రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఏదైతే స్టెఫా అనేటువంటి కంపెనీ మాత్రం రెస్పాండ్ కావటం లేదు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అనేది మాత్రం స్పష్టమవుతుంది. దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఇంకా ఏదైతే ఆర్ఎస్సీకి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అధికారులు ఎలా స్పందిస్తారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తెరపైకిచ్చినటువంటి ఈ యొక్క స్కామ్కు సంబంధించి అధికారులు ఎలా స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగులుగానే కొనసాగుతున్న నేపథ్యం, వాళ్ళపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది పలు కేసులకు సంబంధించి. ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది, మంత్రి దృష్టికి వచ్చింది. కానీ వాళ్ళు అదే శాఖలో అదే ప్లేస్లో ఇంకా కొనసాగుతున్న నేపథ్యం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ప్రజల సొమ్మును, ఉద్యోగుల సొమ్మును అప్పనంగా వాడుకున్న నేపథ్యమే కాకుండా అవి తిరిగి తీసుకొస్తామని చెప్పి కూడా ఏళ్లకు ఏళ్ళు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.